దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎగ్జామ్లో మరి యవనస్తుల కొడుకు కనుక యవనస్తులకు సంబంధించిన వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి బైబిల్ గ్రంథంలో మరి యవనస్తుల గురించి వాక్యం చెప్పాలంటే ప్రప్రదంగా గుర్తుకొచ్చే వ్యక్తులు ఎవరు ఉంటారని మనం ఆలోచించుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మరి యవనస్తుల గురించి మనం వాక్య ధ్యానం చేయాలంటే ప్రప్రదంగా మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే మరి ఆదికాండంలో యోసేపు గారు మనకి గుర్తుకు వస్తూ ఉంటారు. కాబట్టి యోసేపు గారి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అయితే అంతకంటే ముందుగా ఆదికాండం గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆదికాండము 50 అధ్యాయాలు గల పుస్తకము. ఈ యొక్క 66 పుస్తకాల్లో మొదటి పుస్తకంగా మనకి ఈ యొక్క ఆదికాండ గ్రంథం మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ఆదికాండ గ్రంథం మనకి ఎలా అర్థమవుతుందంటే 4 వ్యక్తులు 4 సంఘటనలని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ యొక్క ఆదికాండ గ్రంథం మనకి గుర్తు ఉంటుంది. 4 వ్యక్తులు 4 సంఘటనలు. మొట్టమొదటిగా 4 సంఘటనలు ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే మొదటి నుంచి 11 అధ్యాయాలు ఈ 4 సంఘటనల గురించి రాయబడుతూ ఉంటాయి. దాంట్లో మొట్టమొదటి సంఘటన ఏంటంటే సృష్టి కార్యం గురించి మొదటి సంఘటన మనకు వివరిస్తూ ఉంటుంది. రెండవ సంఘటన ఏంటంటే కనుక మానవుని యొక్క పతనం ఎలా జరిగింది అనేది మనకి రెండవ సంఘటనలో మనకి తెలియజేస్తూ ఉంటుంది. మూడవ సంఘటన ఏంటంటే కనుక గొప్ప జలప్రవాహం. మరి నోవహు దినంలో వచ్చినటువంటి ఆ గొప్ప జలప్రవాహం గురించి ఆదికాండంలో మనకి వివరిస్తూ ఉంటుంది. ఆ 4వ సంఘటన ఏంటంటే కనుక 11వ అధ్యాయంలో ఉన్నటువంటి బాబేలు గోపురం. కాబట్టి ఈ 4 సంఘటనలు మొదటి నుంచి 11 అధ్యాయాలు మనకు రాయబడి ఉంటాయి. అదేవిధంగా 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మరి 4 వ్యక్తుల గురించి ఎక్కువగా రాయబడుతూ ఉంటాయి. ఆ 4 వ్యక్తులు ఎవరైనా మనం ఆలోచించుకున్నట్లయితే మరి మొట్టమొదటిగా అబ్రహాం గారి గురించి రాయబడుతూ ఉంటుంది. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం గారు. రెండో వ్యక్తి ఎవరంటే కనుక అబ్రహాం గారు కుమారుడైనటువంటి ఇస్సాకు. మూడో వ్యక్తి ఎవరంటే కనుక ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు. మరి 4వ వ్యక్తి ఎవరంటే కనుక ఈరోజు మనం ఎవరైతే నేర్చుకుంటున్నామో యోసేపు గారి గురించి ఎక్కువ విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. మరి ఈ యొక్క ఆదికాండంలో ప్రియదైన వాళ్ళరా ఈ యొక్క యోసేపు గారి గురించి ఇంచుమించు 14 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలండి? 14 అధ్యాయాలు ఈ యొక్క యోసేపు గారి గురించి రాయబడి ఉన్నాయి. అలాంటి యోసేపు గురించి మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. అబ్రహాం గారి గురించి రాయబడి ఉంది. అబ్రహాం గారి కుమారుడు ఏమో ఇస్సాకు గారి గురించి రాయబడి ఉంది. ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారి గురించి రాయబడి ఉంది. తర్వాత యాకోబు గారికి ఎంతమంది కుమారులు అంటే ఎంతమంది? 12 మంది కుమారులు. కాబట్టి 12 మంది కుమారులు మరి ఎక్కువగా ఎవరి గురించి రాయబడిందంటే కనుక యోసేపు గారి గురించి రాయబడి ఉంది. ప్రియజనులారా, బైబిల్లో 14 అధ్యాయాలు స్పేస్ని దేవుడు మరి యోసేపుకి ఇచ్చాడంటే కనుక మరి యోసేపు యొక్క జీవితము దేవుని ఎంత ఆకట్టుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మనుషుల్ని ఎంత ప్రభావితం చేయగలిగేదో మనం అర్థం చేసుకోవాలి. అది యోసేపు యొక్క జీవితం ద్వారా దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడతాడు. కాబట్టి ప్రభు చిత్తమైతే మరి యోసేపు యొక్క క్యారెక్టర్ స్టడీ మరి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోసేపు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి రాబోయే రోజుల్లో మనం ప్రయత్నం చేద్దాం. మనకు విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఎవరు యోసేపు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే మరి యాకోబు కుమారుడు అని మనకి అర్థమవుతూ ఉంది. అయితే యాకోబుకి మరి భార్యలు ఉన్నారు. మరి ఏ భార్య కుమారుడు మనం ఆలోచించుకుంటే కనుక రాహేలు యొక్క కుమారుడు. మరి రాహేలు గురించి మనకు తెలుసు. ఆమె చాలా దినాలు గొడ్రాలుగా పిల్లలు లేకపోవడం వల్ల యాకోబుని నువ్వు నాకు పిల్లలు ఇవ్వని చెప్పి అడిగిన సందర్భం మనకి కనిపిస్తుంటుంది. 36వ అధ్యాయం అనుకుంటాను. కాబట్టి అలాంటి రాహేలు కడుపున పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు ఎవరంటే ఈ యొక్క యోసేపు. అయితే యోసేపుకున్న మరొక ప్రత్యేకత ఏంటంటే కనుక యాకోబు వృద్ధాప్యంలో పుట్టాడు. ఈ యొక్క యాకోబు వృద్ధాప్యంలో పుట్టిన వ్యక్తిగా మనకి యోసేపు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియజనులారా, అయితే ఈ యొక్క యోసేపు గురించి మనకి ఎప్పటి నుంచి రాయబడింది లేదంటే తన గురించి వాక్యం ఎప్పటి నుంచి సంబోధిస్తామని చూస్తున్నది కనుక అతని యవనప్రాయం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయం మనం చూసినట్లయితే
ఆదికాండ గ్రంథము 37వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించును. యాకోబు వంశావళి ఇది. యోసేపు 18 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. తన బాల్యం గురించి అయితే ఇక్కడ పెద్దగా రాయబడలేదు, కానీ ఎప్పటి నుంచి రాయబడిందంటే కనుక 17 ఏళ్ల వయసు నుంచి విషయాలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. 17 ఏళ్ల వయసు అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ వయసు ఏ కాలానికి సంబంధించిన అంటే కనుక యవ్వన కాలానికి సంబంధించినటువంటి వయసు కదండి. 17 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తిని మనం ఎవరిని అంటామంటే కనుక ఒక యవనస్తుని మనం అంటూ ఉన్నాం. కాబట్టి యవనప్రాయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి యవనప్రాయం గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ యోసేపు జీవితంలో యవనప్రాయం అనేది మానవులైన మనల్ని లేదంటే యవనస్తు ఎంత ప్రభావితం చేస్తుందని ప్రభు ఆలోచన కలిగి ఈ యవనప్రాయం గురించి లేదంటే యవన వయసులో నుంచి యోసేపు గురించి ఈ యొక్క విషయాలు రాయడం మీద మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి యోసేపు 18 ఏళ్ల వాడై అని ఇక్కడ విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. అంటే ఈ వాక్యంలో యోసేపు ఎవడంటే కనుక యవనస్తుడు. ఎవరండి? యోసేపు యవనస్తుడు. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న మనము ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక యవనస్తుడు అన్నటువంటి యోసేపు అంటే ఒక యవనస్తుని దృష్టిలో పెట్టుకుని మనం వాక్యం విన్నట్లయితే కనుక యోసేపు యొక్క జీవితం అనేది మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు యవనస్తులు ఎలా ఉన్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. యవనస్తుల యొక్క జీవితం ఎలాగుంది, యవనస్తుల యొక్క మాట తీరు ఎలాగుంది, యవనస్తుల యొక్క సమాజంలో వారు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంటుందని మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనకి యోసేపు యొక్క గురించిన వాక్యాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పైగా అక్కడ ఏజ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏంటంటే వయసు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఆ వయసు ఎంత అంటే కనుక 17 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు 17 సంవత్సరాల వంటి ఒక యవనస్తుని గురించి మనకు తెలుసు. ఓకే, అలాంటి వ్యక్తిని ఒక్కసారి మనం అర్థం చేసుకుని ఆ వ్యక్తిని ఇక్కడ పక్కన పెట్టుకుని ఇప్పుడు మన యోసేపు యొక్క జీవితం మనం పక్కన పెట్టుకున్నట్లయితే ఎలా జీవించాడు యోసేపు అనేది మనకి బాగా అర్థమవుతుంది. అంతే కదా. ఒక 17 సంవత్సరాలను కలిగిన యవనస్తుని పక్కన పెట్టి అదేవిధంగా ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి యవనస్తుని యోసేపుని పక్కన పెట్టి ఇతను జీవితానికి ఇతను జీవించిన జీవితానికి అర్థం చేసుకున్నట్లయితే కనుక యోసేపు ఎంత గొప్పడో మనకి అర్థమవుతుంది. లైవ్ ఎగ్జాంపుల్ మనకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆ 17 సంవత్సరాలు యవన ప్రాయంలో వచ్చిన ఆలోచనలు, వచ్చే కోరికలు, చేసే పనులు, ప్రియులారా వారు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంటుందో మనం గ్రహించిన వారమే. ఎందుకంటే మనం కూడా ఆ వయసు దాటి వచ్చిన వారమే. మనం కూడా ఆ వయసు నుంచి మనం దాటి వచ్చిన వారమే. కానీ అలాంటి పరిస్థితులు కూడా యోసేపు గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నామంటే కనుక మనం చేసిన యాసాలు ఏవి కూడా యోసేపు చేయలేదని మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రియజనులారా చూడండి, ఈ యొక్క యోసేపు గురించి మనం నేర్చుకున్నట్లయితే కనుక యోసేపు 18 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిలహా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రికి తెచ్చిచుండెను. యోసేపు యవనస్తుడు, ఆ విషయం మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే యోసేపు యవనస్తుడు అయినప్పుడు కూడా అతను ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏంటంటే కనుక తన తండ్రి మందను మేపుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో యవనస్తులు మాట వింటారా? తల్లిదండ్రుల మాట వింటారా? ఎస్పెషలీ ఈ 15, 16, 17, 18 సంవత్సరాలు కలిగిన యవనస్తులు మనం ఆలోచన చేసినట్లయితే ఇంట్లో సరే కొట్టుడికి వెళ్ళి తీసుకురమ్మంటేనే తీసుకురాని పరిస్థితి, తల్లిదండ్రుల మాట వినలేని పరిస్థితి, తల్లిదండ్రులకు లోబడలేని పరిస్థితి. కానీ ఇక్కడ యోసేపు ఏం చేస్తాడు కనుక మందను మేపుతూ ఉన్నాడు, తన తండ్రి మందను మేపుతూ ఉన్నాడు. అంటే తన తండ్రి ఏ పని చెప్తే ఆ పని చేసేటువంటి మంచి లక్షణం కలిగిన వ్యక్తిగా ఇక్కడ యోసేపు మనకి కనిపిస్తున్నాడు. తండ్రి మాట వినే కుమారుడిగా కనిపిస్తూ ఉన్నాడు. తన తండ్రికి ఒక మంచి కుమారుడిగా ఇక్కడ యోసేపు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రం అంటే కనుక ఇక్కడ యాకోబుకి ఎంతమంది కుమారులు ఉన్నారంటే కనుక ఈ యోసేపు కాకుండా 11 మంది కుమారులు ఉన్నారు. ఎంతమంది? 11 మంది కుమారులు ఉన్నారు. 10 మంది అన్నలు, ఒక తమ్ముడు కదండి. 10 మంది అన్నలు, ఒక తమ్ముడు, ఒక అక్క దీనా. కాబట్టి ఇది యాకోబు యొక్క సంతానం. లేదంటే యోసేపు యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రుల గురించి మనం నేర్చుకున్నట్లయితే
10 మంది అన్నలు, ఒక అక్క, ఒక తమ్ముడు కలిగినటువంటి యోసేపు. ఆయన పైగా యాకోబుకి వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుడు. దాన్ని బట్టి ఈ యాకోబుకి ఈ యోసేపు మీద అమితమైన ప్రేమ. అంటే తన కుమారులందరికంటే యాకోబు ఎవరిని ప్రేమిస్తున్నాడు కనుక యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. దానివల్ల ఎంతైతే ప్రేమించాడో యాకోబు, అంతలా ద్వేషించబడిన వ్యక్తిగా కూడా మనకి యోసేపు కనిపిస్తాడు. రాబోయే రోజులు మనం నేర్చుకుందాం. అయితే ఈ యొక్క యాకోబుకి ప్రియమైన వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు అంటే కనుక యోసేపు, ఇతను తండ్రి మాట వినే వ్యక్తిగా, నా తండ్రి వృద్ధుడు కదా, నా తండ్రి పెద్ద వయసుడు కదా, ఇతని మాట నేను ఎందుకు వినాలి, ఇతను చొప్పున పని నేను ఎందుకు చేయాలి అని తిరస్కరించే వ్యక్తి కాదు యోసేపు. తండ్రి యొక్క మాటని పెడచవుని పెట్టే వ్యక్తి కాదు యోసేపు. అతను ఏం చేస్తున్నాడు కనుక తన తండ్రి యొక్క మందను మేపుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రం అంటే కనుక అంత మాత్రమే కాదు, అప్పుడు యోసేపు వారి చెడుతనమును, అంటే మందరం మేపుతూ ఉన్నాడు, తన అన్నలతో ఉంటూ ఉన్నాడు. అయితే ఇతనంత మంచి వ్యక్తులైతే తన అన్నలు కాదు. యోసేపు అంత మంచి వ్యక్తులైతే తన అన్నలు కాదు. ఎందుకంటే వారు చెడు పనులు చేస్తున్నట్లుగా రాయబడి ఉంది అక్కడ. ఎందుకంటే యోసేపు వారు చెడుతనమును గురించి వర్తమానం తీసుకుని వస్తూ ఉన్నాడు. అంటే వారు చెడ్డ పనులు చేస్తున్నారు కాబట్టి చెడు వర్తమానాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు మంచి పనులు చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ అన్నల గురించి మంచి వర్తమానమే తీసుకువెళ్తాడు. అంటే ఈ యొక్క యోసేపు యొక్క అన్నలు యోసేపు అంత మంచివారు కాదు. అదొకటి మనం అర్థం చేసుకోవాలి. యోసేపు యొక్క అన్నలు యోసేపు అంత మంచివారు కాదు. వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళు చెడు పనులు చేస్తూ ఉన్నారు. చెడు పనులు అంటే మనం వాటి ప్లేస్ ఏదైనా పెట్టుకోవచ్చు. వాళ్ళు తాగుతున్నారంటే ఏమో మేబీ తెలీదు, వారు బూతులాడుతున్నారంటే తెలీదు. చెడు కార్యాలంటే మన గలతీ పత్రికలో మనం రాయబడి ఉంది, 5 అధ్యాయాలు అనుకుంటాను. ఓకే, ఆ చెడు కార్యాలని చేస్తున్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అయితే యోసేపు యొక్క మంచి గుణం ఏంటంటే కనుక తన అన్నలో చేసినటువంటి చెడుతనమును కూర్చున్న వర్తమానాన్ని, చెడు సమాచారాన్ని తన తండ్రికి చేరవేస్తూ ఉన్నాడు. అంటే తన అన్నలు పాడైపోతూ ఉన్నారు, తన అన్నలు దేవుని నడవట్లేదు, తండ్రి మాటలకు విధేయత చూపించట్లేదు, తండ్రి మాటకు లోబట్టలేదు అనే వర్తమానాన్ని ఎవరికి చెప్తున్నాడంటే కనుక తన తండ్రి అయినటువంటి యాకోబుకి చేరవేస్తూ ఉన్నాడు. ఎవరు చెప్తారు అలాగా? ఇప్పుడు ఒక 5 అన్నదమ్ములు ఉన్నారు. ఒక 5 అన్నదమ్ములు ఉన్నప్పుడు 5 అన్నదమ్ములు కలిసి చెడ్డ పనులు చేస్తాను అనుకోండి, వాళ్ళు ఎవరని చెప్తారా? చెప్పరు. ఎందుకంటే ఒకటి చెప్తే ఒకటి దొరికిపోతారు కాబట్టి. యోసేపు చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? యోసేపు చెడ్డ పనులు చేయట్లేదు, యోసేపు చెడ్డ కార్యాల జోలికి వెళ్ళట్లేదు, యోసేపు మంచిగా జీవిస్తూ ఉన్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు, నమ్మకంగా తన తండ్రి జీవిస్తున్నట్లే మనకి కనిపిస్తూ ఉంది. అంటే యోసేపు ఒక మంచి వ్యక్తిగా, మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా మనకు అర్థమవుతూ ఉంది ప్రియదేవులారా. ఎందుకంటే ఆయన చెడుతనమును విసర్జించుకునే వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ అతను కూడా చెడుతనమును ప్రేమించే వ్యక్తి అయితే తన అన్నలతో కలిసి తను కూడా చెడు పనులు చేసుకునేవాడు. తన అన్నలు చేస్తున్న పనులు అతను కూడా చేస్తాడు. కాబట్టి ఈ చెడు వర్తమానం అనేది యాకోబు దగ్గరికి వెళ్తుందంటే యాకోబు దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే అందరూ ఒకటే కాబట్టి, అందరూ ఒకే గుంపు కాబట్టి ఎవరు చెప్తాడు ఎవడో చెప్పడం. కానీ యోసేపు ప్రియదేవులారా చెడుతనమును విసర్జించుకునే వ్యక్తి, చెడుతనమును విసర్జించుకునే వ్యక్తి కాబట్టి ఈ యొక్క యాకోబుకి తన అన్నల గురించినటువంటి సమాచారాన్ని ఇక్కడ యోసేపు చేరవేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి, యోసేపు యొక్క క్యారెక్టర్ మనం స్టడీ చేస్తూ ఉన్నాం, యోసేపు యొక్క గుణగణాలు మనము స్టడీ చేస్తూ ఉన్నాము. దాంట్లో ఒక్కొక్కటి ఏంటంటే కనుక ఇతను తండ్రి మాట వినే వ్యక్తి, అంటే తండ్రి మాటకి విధేయత చూపించే వ్యక్తి, విధేయత మనకు కనిపిస్తూ ఉంది. రెండవది ఏంటంటే కనుక చెడుతనమును విసర్జించుకునే వ్యక్తి. ఎవరు? యోసేపు చెడుతనమును విసర్జించుకునే వ్యక్తి. అంత మాత్రమే అంటే కనుక తన అన్నల్లోకెల్లా ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఎవరంటే కనుక ఇక యోసేపు. ఎందుకు ప్రత్యేకమైన వ్యక్తి అంటే ముందే చెప్పాను నేను, యాకోబుకి వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు కాబట్టి చిన్నవాడు. కాబట్టి అందరికంటే ఎక్కువగా యాకోబుని ప్రేమించేట్లుగా లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. యాకోబు అందరు కుమారుల్ని యాకోబు సమానంగా చూడలేడు, అంతే కదా. మనకు 5 ఏళ్ళు ఉన్నాయి, 5 ఏళ్ళు సమానంగా ఉంటాయంటే 5 ఏళ్ళు సమానంగా ఉండవు. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితాన్ని చూసినా సరే, మరి ఒక కుటుంబంలో ఒక 3-4 అన్నదమ్ములు అనుకోండి, తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంటుందంటే కనుక చిన్నవాడి మీద ఉంటుంది.
చిన్న కుమారుడి మీదే ఎక్కువగా ప్రేమ ఉంటుంది. మన మన నిత్య జీవితంలో చూసుకున్నా, లేదంటే బైబిల్లో చూసుకున్నా చిన్న కుమారుల గురించి బాగా రాయబడుతూ ఉంటుంది. అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి లోకాసువార్త ఉంటుంది కదా, చిన్న కుమారుడు తండ్రి అంత ప్రేమించాడు చూస్తాం. అదేవిధంగా వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు అదొక కారణం. రెండవదేమో చిన్నవాడు, అదొక కారణం. మూడవది ఏంటంటే కనుక తల్లి లేని కుమారుడు, అంటే బెన్యామీను పుట్టిన వెంటనే రాహేల్ చనిపోయింది. వాళ్ళు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. ఇక యోసేపు, తన తమ్ముడు బెన్యామీను. సో అందరిని బట్టి ఎక్కువగా యాకోబు మరి యోసేపుని ప్రేమించినట్లుగా ఈ కారణాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందుని బట్టి యాకోబు ఏం చేశాడంటే కనుక చూడండి, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి మూడవ వచనం చూడండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యం ఉంది, అంటే యాకోబు వృద్ధాప్యం ముందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించాడు. తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తి ఎవరంటే కనుక యోసేపు. అందుని బట్టి ఏం చేశాడు యాకోబు, అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. తన ప్రేమకు చిహ్నంగా, తన ప్రేమకు గుర్తుగా యాకోబు ఏం చేశాడంటే కనుక తన కుమారులందరికంటే యోసేపుని అమితంగా ప్రేమించాడు. తన గుర్తుకి ఏం చేయాడంటే ఒక నిలువుటంగిని అతనికి బహుకరించాడు. కాబట్టి తండ్రి చేత అమితంగా ప్రేమించబడిన వ్యక్తి ఎవరంటే యాకోబు. క్షమించండి, తండ్రి చేత అమితంగా ప్రేమించబడిన వ్యక్తి ఎవరంటే కనుక యోసేపు. కాబట్టి తండ్రి మాట విన్న యోసేపుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. తండ్రి చేత అమితంగా ప్రేమించబడిన వ్యక్తిగా మనకి ఈ యొక్క యోసేపు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే అంటే కనుక ఇంకా చూడండి, అంత మాత్రమే కాదు, ఈ యొక్క యోసేపు అంట గొప్ప అందగాడు అంట. ఎవరండి? ఈ యోసేపు గొప్ప అందగాడు. చూడండి 39 అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనము చివరి లైన్లో ఈ విధంగా రాయబడి ఉంది. 39 అధ్యాయం 6వ వచనము చివరి లైన్లో యోసేపు రూపవంతుడును సుందరుడనే ఉన్నాడంట. అంటే చూడటానికి చూడచక్కని వ్యక్తి. ఈయన ఇతనేమి అందవిహీనుడు కాదు, వెరీ హ్యాండ్సమ్ బాయ్. యవన కాలంలో అందం కలిగిన వ్యక్తి అన్నట్లేదు. కానీ ప్రీతినులరా, అతనే మనం ఈరోజు పట్టుకోగలుగుతామా? ఈరోజు ఒక యవనస్తుడు, రూపవంతుడు, అందగాడు కదండి, మంచి మంచి కలర్ ఉన్నాడు, మంచి రూపం కలిగిన వ్యక్తి, మంచి హెయిర్ స్టైల్ కలిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ప్రీతినులరా, ఈ ఇంత మంచి రూపం కలిగిన వ్యక్తిని ఈరోజు మనం చూసినట్లయితే అతను ప్రవక్త ఎలా ఉంటుందో సార్ అర్థం చేసుకోండి మీరు. అతనికి క్యారెక్టర్, లేదంటే సమాజంలో ప్రవర్తన చేసి తీరవచ్చు, ఇంట్లో ప్రవర్తన చేసి తీరవచ్చు. అవన్నీ ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే కనుక అతని వ్యక్తి చేతికి దొరుకుతాడా? అలాంటి వ్యక్తి భూమి మీద నిలబడతాడా? నేను అందగాన్ని కదండి. కొంత అతిశయం అనేది వాళ్ళకి కలుగుతుంది, కొంత అతిశయం అనేది అతనిలో కలుగుతుంది, కొంత గర్వం అనేది అతనిలో కలుగుతుంది. కానీ ఇతను అందగాడైనా, రూపవంతుడైనా, తండ్రి చేత ప్రేమించబడిన వ్యక్తి అయినా, అర్థం చేసుకోండి, తండ్రి చేత ప్రేమించబడిన వ్యక్తి అయినా ఎంత మాత్రం కూడా, ఎంత చిన్న చిటికి అంత గర్వం కూడా లేని వ్యక్తి ఎవరంటే కనుక యోసేపు. తన అన్నలందరికంటే యాకోబు యోసేపుని ప్రేమిస్తూ ఉన్నాడు. అక్కడ గర్వపడవచ్చు. తండ్రి నాకు మెయిన్ ప్రయారిటీ ఇస్తున్నాడని చెప్పి యోసేపు గర్వపడవచ్చు. కానీ గర్వించడంటే కనుక గర్వించలేదు. రెండవది, అందగాడు, రూపవంతుడు, సుందరుడు ఎవరో ఈ యొక్క యోసేపు. తన అందాన్ని బట్టి తను అతిశయిస్తున్నాడు కనుక ఎక్కడ కూడా ఈ 14 అధ్యాయాలు ఎక్కడ కూడా ఆ మాట మనకి కనబడదు. అంటే తన అందాన్ని బట్టి, తనకున్న రూపాన్ని బట్టి గర్వించే వ్యక్తి ఈ యొక్క యోసేపు కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇతను యవనస్తుడు అయినప్పుడు కూడా తన అందాన్ని బట్టి అయినా గర్వించట్లేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క యోసేపు ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే కనుక ప్రియమైన వాళ్ళారా, పాఠం ఏంటంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మనకి ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నప్పుడు కూడా గర్వం అనేది మనలోనికి ఎంటర్ అవ్వకూడదు. గర్వం అనేది మనలోనికి ఎంటర్ అవ్వకుండా ప్రీతి ద్వారా మనం తగ్గింపు జీవితం అనేది కలిగి ఉండాలని ఈ యొక్క యోసేపు పాఠం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇతనికి దేవుడు తోడై ఉన్నాడంట. ఇతను దేవునికి తోడై ఉన్నాడు. ఆ పై వచనం మనకు కనిపిస్తుంది. 2వ వచనంలో యెహోవా యోసేపుకి తోడై ఉండును. దేవుని యొక్క కాపుదల కూడా ఎవరు కలిగి ఉన్నారంటే యోసేపు కలిగి ఉన్నాడు. అయితే ఈ క్వాలిటీస్ అన్నీ కూడా, లేదంటే కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా యోసేపుకి ఎలా కలిగాయి?
ఎందుకు ఇంత ప్రయారిటీ దేవుడు ఇతనికి ఇచ్చాడు? ఎందుకు ఇంత ప్రాధాన్యత, ఎంత ప్రాముఖ్యత యోసేపు కలిగి ఉండడానికి మనం ఆలోచన చేసినట్లయితే ఒకటే ఒక కారణం ఏంటి కాదు. అదేంటంటే 42 అధ్యాయము 18 వచ్చిన చూడండి. ఇక్కడ యోసేపు అంటున్న మాట, ఎందుకు ఇంత ప్రయారిటీ, ఎందుకు యోసేపు ఇంత ప్రత్యేకమైన వ్యక్తి అని మనం ఆలోచన చేసినట్లయితే 18 వచ్చిన చూడండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడబడిన వాడను. చూడండి ఇక్కడ ఎందుకు ప్రియజనులారా యోసేపు తగ్గిన జీవితం కలిగి ఉన్నాడు, ఎందుకు యోసేపు గర్వాన్ని తన జీవితంలో రానివ్వలేదు, యోసేపుకి ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు, యోసేపుని దేవుడు లేదంటే యాకోబు తన తండ్రి యాకోబు ఎందుకు ప్రేమించాడు, ఎందుకు యోసేపు తన తండ్రి మాట వింటూ ఉన్నాడు, లేదంటే ఎందుకు యోసేపు చెడుతనాన్ని విసర్జిస్తూ ఉన్నాడని మనం ఆలోచన చేసినట్లయితే ఒక కారణము. ఆ కారణం ఏంటంటే కనుక యోసేపు దేవునికి భయపడేవాడు. దేవుని భయం కలిగిన వ్యక్తి ఎవరంటే యోసేపు. దేవుని భయం కలిగిన వ్యక్తి ఎవరంటే కనుక యోసేపు. మరి ఈరోజు ఆ భయం మనలో ఉంటుందా? యవనస్తుడు పాపంలో పడిపోకుండా పాపాన్ని విసర్జించేంత స్టేజ్కి వెళ్ళాడంటే కారణం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఇంటి కారణం అంటే యోసేపు దేవునికి భయపడ్డాడు. దేవుని భయం యోసేపులో ఉంది. ఈరోజు యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారు, యవనస్తులు ఎందుకు చెడిపోతున్నారు, యవనస్తులు ఎందుకు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు, యవనస్తులు ఎందుకు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండట్లేదంటే కనుక వారిలో ఏం లేదంటే కనుక దేవుని యొక్క భయము లేదు. ఈరోజు యవనస్తులనే కాదు, విశ్వాసుల జోలికి వెళ్ళినా, పెద్దవారిని చూసుకున్నా ఎందుకు పెద్దవారు వాక్యానుసార జీవితం జీవించట్లేదు, విశ్వాసం ఎందుకు దేవునికి లోబట్టలేదు, ఎందుకు దేవుని మందిరంగా రావట్లేదు, ఎందుకు సమాజంలో చెడిపోయిన కార్యాలు వాళ్ళు చేస్తారంటే కనుక కారణం ఏమీ కాదు, ఒక కారణం దేవుని భయము లేకపోవడం వల్ల. దేవుని భయం లేకపోవడం వల్లే ఈరోజు ప్రీతుల దేవునికి దూరం అయిపోయి దేవునికి విరుద్ధమైన కార్యాలు మనము చేస్తూ ఉన్నాం. అయితే యోసేపు ప్రియమైన వాళ్ళరా, అతను దేవుని కలిగి ఉన్నాడు, అంత మాత్రం దేవుని యొక్క భయాన్ని కలిగి, అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవునికి నేను లెక్క అప్పగించాలని ఒక భయం ఎవరికి ఉందంటే యోసేపుకు ఉంది. ఈరోజు మనకేం లేదంటే కనుక దేవుని యొక్క భయం మనలో లేదు. చూస్తే చూసాలే, అడిగితే అడిగాలే అని ఒక కేర్లెస్ అనేది ఈరోజు మనలో ఉంది. అందుని బట్టే ప్రియతులారా ఈరోజు యవనస్తులని మనము దేవుని లోబట్టలేదు, పాపాన్ని విసర్జించలేకపోతూ ఉన్నాము, తల్లిదండ్రులను గౌరవించలేకపోతూ ఉన్నాము, తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రేమను పొందుకోలేకపోతూ ఉన్నాము, గర్వం మనలో పెట్టలేకపోతూ ఉంది, తగ్గింపు జీవితం లేని స్వభావాలు మనం కలిగి ఉన్నాం, దేవునికి దూరం అయిపోయే జీవితం మనం కలిగి ఉన్నాం. దానికి గల కారణం ఏంటంటే ఒక కారణము దేవుని యొక్క భయము మనకు లేకపోవడం. అయితే యోసేపు గురించి ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. యోసేపు గురించి ఆదికాండంలో 14 అధ్యాయాలు రాయబడి ఉన్నాయి. లేదంటే యోసేపు ప్రీతులారా తన తండ్రి చేత ప్రేమించబడ్డాడు, దేవుని యొక్క తోడు యోసేపు కలిగి ఉందంటే కారణం ఏంటంటే ఒక్కొక్క కారణము దేవుని యొక్క భయము ఎవరు కలిగి ఉందంటే కనుక యోసేపుకి కలిగి ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క యోసేపు యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా, తన యొక్క క్యారెక్టర్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా దేవుని యొక్క భయము కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తూ ఉన్నాడని, దేవుడు అడుగుతాడని, దేవునికి మనం లెక్క అప్పగించాలనే భయము మనలో ఉన్నట్లయితే ప్రియదేని వల్ల మనం పాపం జోలికి వెళ్తామంటే పాపం జోలికి వెళ్ళము. మన దేవుని యొక్క మందిరం మానివేస్తామంటే కనుక దేవుని యొక్క మందిరం మనము మానివేయము. చూడండి, ఎందుకంటే దేవుని భయం కలిగి ఉన్నాడు కాబట్టి మనకు తెలుసుకోవడం చెప్తూ ఉన్నాను. మరి యోసేపుకి పాపం చేసే అవకాశం వచ్చింది కదా, పోతిఫరు భార్య దగ్గర పాపం చేసే అవకాశం వచ్చింది. అక్కడ ఎవరైనా ఉన్నారంటే కనుక ఎవ్వరూ లేరు, జస్ట్ ఆ పోతిఫరు భార్య యోసేపు మాత్రమే ఉన్నారు. అవకాశం ఉంది. యవనస్తుడు వయసులో ఉన్నాడు, కోరికలు కలగమంటే కోరికలు కలిగిన వ్యక్తి, అంతగాడు కాదంటే అంతగాడే. ఇప్పుడు అతను ఏమైనా కోరుకున్నాడంటే అతనేం కోరుకోవట్లేదు, ఆమె కోరుకుంటుంది. అయినప్పుడు కూడా అక్కడి నుంచి యోసేపు ఏం చేయాలంటే పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే ఇదే రీజన్, దేవుడు చూస్తూ ఉన్నాడు, నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు అని యోసేపు ఆ స్పృహ కలిగి ఉన్నాడు. ఈరోజు మనం పాపం చేస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే దేవుడు చూస్తున్నాడన్న స్పృహ మనలో లేదు, దేవుని భయం మనలో లేదు. అందుకని ఈరోజు మనం పాపం చేస్తూ ఉన్నాము, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నాము, దేవునికి దూరంగా మనం చేస్తూ ఉన్నాము.
కానీ ఈరోజు మనకు యోసేపు నేర్పుతున్న పాఠం ఏంటంటే ప్రియ సహోదరులారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క భయం మనము కలిగి ఉండాలి. కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే భయభక్తులు 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 అని రాయబడుతూ ఉంది. అంటే భక్తి ఉండాలి, భయం ఉండాలి. కానీ ఈ రోజున మనం ఏం కలిగి ఉన్నామంటే భక్తి ఉంటుంది. అది ఎలాంటి భక్తో మనం చూద్దాం. అంటే భక్తి కూడా 2 రకాలుగా ఉంటుంది. సో భక్తిని పక్కన పెడదాము, భయం కలిగి ఉంటూ ఉన్నామా? దేవుని భయం మనలో ఉంటూ ఉందా? యోసేపు గురించి గొప్ప గొప్ప పాఠాలు మనం వింటూ ఉన్నామే, గొప్ప గొప్ప ప్రసంగాలు మనం వింటూ ఉన్నామే. యవనస్తులకి రోల్ మోడల్ ఎవరంటే కనుక మొట్టమొదటిగా చూపించే వ్యక్తి ఎవరంటే యోసేపు కదండి. యవనస్తుల గురించి వాక్యం చెప్పాలంటే కనుక యోసేపు యొక్క టాపిక్ లేకుండా యవనస్తుల మెసేజ్ అనేది కన్క్లూజన్ రాదు. అంత గొప్ప ప్రాధాన్యతని మరి యోసేపు ఎందుకు పొందుకున్నాడు బైబిల్ గ్రంథంలో అంటే కనుక ఒక కారణము, యోసేపు దేవుని భయము కలిగి ఉన్నాడు. ఈరోజు మన గురించి సంఘం ఎందుకు చెప్పుకోవట్లేదు, మన గురించి సమాజం ఎందుకు చెప్పుకోవట్లేదు, మన గురించి మన కుటుంబం ఎందుకు మంచి సాక్ష్యం ఇవ్వట్లేదు అంటే కనుక ఒక కారణము, దేవుని భయం మనలో లేదు. ఒకటే తేడా యోసేపుకిని మన జీవితాలకి. యోసేపేమో దేవుని ఎడల భయం కలిగి ఉన్నాడు, కానీ మనమైతే దేవుని ఎడల భయం అనేది లేదు. కాబట్టి ప్రియదేవులారా, ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను ఏంటంటే కనుక మన దేవునికి భయపడాలి. ఏంటి ఆ భయం అంటే ఏదో దయ్యం చూసి భయపడటము, లేదంటే మనకున్న సమస్యలు చూసి భయపడటము కాదు. ఒక తండ్రి తన కుమారుడికి ఏ విధంగా, ఒక కుమారుడు తన తండ్రికి ఏ విధంగా భయపడతాడో ఆ భయము. ఎందుకంటే మన తండ్రి ఎవరంటే ఆత్మీయంగా మన దేవుడు, ఆయనే మనల్ని పుట్టించాడు. కీర్తనలో 100 కీర్తన 3 వచ్చిన ఉంటుంది కదండి. ఆయనే మనల్ని పుట్టించాను, మనం ఆయన వారము. కాబట్టి మన తండ్రి ఎవరంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు. కాబట్టి మనం దేవునికి విరోధంగా, అంటే తండ్రికి చెప్పుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళినా, తండ్రికి చెప్పుకోకుండా వేరే పనులు చేసినా, నా తండ్రికి తెలిస్తే నా తండ్రి నన్ను ఏం చేస్తారని ఎంత భయపడతాం మనం, ఎంత భయపడతాం. ఒకవేళ తండ్రికి ఇష్టం లేని చోటకు వెళ్ళినా, తండ్రికి ఇష్టం లేని పనులు చేసినా, లేదంటే తండ్రికి అసహ్యం పెట్టే కార్యాలు చేసినప్పుడు కూడా ఆ పనులు, ఆ కార్యాలు, ఆ పరిస్థితులు నా తండ్రికి తెలిస్తే నా తండ్రి నన్ను కొడతాడా, తిడతాడా, అన్నం పెడతాడా, ఇంట్లోంచి ఉంచుతాడా, ఇంట్లో తరిమేస్తాడా అని ఎంతైతే భయపడిపోతామో ప్రియజనులారా, ఆ భయం మా తండ్రి విషయంలో కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉన్నానా, దేవునికి ఆయుష్యకరమైన కార్యాలను చేస్తూ ఉన్నానా, దేవునికి దూరం అయిపోతూ ఉన్నానా? ఒకవేళ దూరం అయిపోతే నా తండ్రి ఏం చేస్తాడు, నా తండ్రి శిక్షిస్తాడా, నా తండ్రి నన్ను దండిస్తాడా? లేదంటే నా తండ్రికి నన్ను అడుగుతున్నప్పుడు నా తండ్రికి నేను ఏ సమాధానం చెప్పాలి, ఏం లెక్క అప్పు చెప్పాలి? నీకు భూమి మీద ఇంత వయసు ఇచ్చానే, ఇంత ఆరోగ్యం ఇచ్చానే, ఇంత బలం ఇచ్చానే, లేదా ఇంత డబ్బు ఇచ్చానే, ఇన్ని పరిస్థితులకు అనుకూలపరిచానే, నీకెంత సకలమైన సౌకర్యాలను కల్పించి, నీకెంత సమృద్ధినిచ్చి, నీకెంత సౌలభ్యతనిచ్చి, నేను భూమి మీద జీవించడానికి ఎంత వయసునిచ్చానే, అయితే ఈ భూమి మీద నువ్వు నా కొరకు నువ్వు ఏం చేసావు అని అడిగినప్పుడు మన దగ్గర ఉండే సమాధానం ఏంటి? ప్రభు, నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను అని మన గొప్పలు మనం చెప్పుకుంటామా? లేదంటే ప్రభు కొరకు, ప్రభు యవనకాలం ఉన్నప్పుడు నీ పరిచర్య చేశానే, యవన వయసులో ఉన్నప్పుడు నీ కోసం అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పానే, వాళ్ళకి సువార్త ప్రకటించానే, లేదా అక్కడ జరుగుతున్న సభల్లో నేను పార్టిసిపేట్ చేశానే, అక్కడ సహకరించాను ప్రభు, వాళ్ళకి సహకరించాను, లేదంటే వాళ్ళ ఆర్థికంగానే సహకరించాను, వాళ్ళకి చాటి రూపంలో సహకరించాను, లేదంటే వాక్యం ప్రకటించాను, సో సువార్త పనులను సహకరించాను అని చెప్పుకుంటే అది ఎలా ఉంటుంది? ఈ పనులు ఏమి చేయకపోతే కనుక ప్రియతున్నారా, దేవుడు లెక్క అడుగుతున్నప్పుడు ఆ భయమే మనలో ఉంటుంది. ధైర్యంగా మనం పని చేసినట్లయితే, యథార్థత మనలో ఉన్నట్లయితే ధైర్యంగా మన తండ్రిని మనం ఫేస్ చేస్తాం. ఒకవేళ మనం తండ్రిని మనం యథార్థంగా జీవించకపోయినట్లయితే, తండ్రి చెప్పిన పని చేయకోకుండా తండ్రికి విరోధమైన పనులు చేసినట్లయితే మనం దేవుని ఫేస్ చేస్తామంటే కనుక, తండ్రిని ఫేస్ చేస్తామంటే ఫేస్ చేయలేం. ఆ ధైర్యం మన దగ్గర ఉండదు, సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రియ యవనస్తులారా, ప్రియ సహోదరుని తెలియజేసిందంటే కనుక దేవుడు మనకి ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. ఉన్న సమయాన్ని మనము సద్వినియోగపరుచుకుందాం. ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుకుందాం, యోసేపు ప్రియదినులారా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. అందును బట్టి దేవుడు యోసేపుకి తోడై ఉన్నాడు. యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి యోసేపులకి గర్వం అనేది రాలేదు. యోసేపు దేవుని ఎడల భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతని వినయ విధేయత కలిగిన వ్యక్తిగా మనం
చూస్తూ ఉన్నాము. యోసేపు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతను పాపాన్ని విసర్జించుకున్నాడు. యోసేపు దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి అతన్ని తండ్రి అమితంగా ప్రేమించాడు. కుటుంబంలో మంచి ప్రయారిటీ అతను పొందుకున్నాడు. ఈరోజు మన కుటుంబం గౌరవిస్తుందా? ఈరోజు మన కుటుంబం ప్రీతుల కుటుంబంలో మన స్థానం ఏంటి? ఏమైనా మంచి మర్యాదలు ఉన్నాయా లేవని ఒకసారి ఆలోచించినట్లయితే, దేవుని యెడల మన భయభక్తులు కలిగి ఉన్నట్లయితే కుటుంబం కూడా మనల్ని ప్రేమిస్తుంది, సమాజం మనల్ని ప్రేమిస్తుంది, సంఘం మనల్ని ప్రేమిస్తుంది. దీని అంతటికీ సొల్యూషన్ ఒకటే, దేవుని యెడల భయభక్తులు. ఇంత గొప్ప ఆధిక్యత యోసేపు పొందుకున్నాడంటే ఒకే ఒక కారణం, అతను దేవునికి భయపడే వ్యక్తి. కాబట్టి యోసేపు ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడు ప్రియనులారా? అలాంటి జీవితం మనకు కూడా కావాలంటే ఒకటే ఒక సూత్రం, ఒకే ఒక మంత్రం ఏంటంటే, మనం కూడా దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని భయం మనలో ఉండాలి. దేవుని భయము మనలో ఉండాలి. దేవుని భయం మనం ఎలా కలుగుతుంది? దేవుని భయం మనం ఎలా కలుగుతుందండి? దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం, ఇది చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నట్లయితే ఆ వాక్యం ఏం చేస్తుందంటే కనుక పాపం చేయొద్దు అంటుంది. దేవుని యొక్క వాక్యం మనలో ఉందనుకోండి, దేవుడు చూస్తున్నాడని చెప్తుంది. ఆ వాక్యం మనలో ఉందనుకోండి, అక్కడికి వెళ్ళొద్దని చెప్తూ ఉంటుంది. అంతే కదా? 119 కీర్తన 11వ వచనంలో ఏముంటుంది? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యాన్ని ఉంచుకున్నాను. అదేవిధంగా ఇంకొక చక్కని వచనం చూడండి, మన సందర్భానికి సంబంధించిన వచనం 119 కీర్తన 38వ వచనం. 38వ వచనం చూడండి. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిండుచున్నది. ఏంటండి? మనకి దేవుని మీద భయం ఎలా కలుగుతుందంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా, చదవడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవడం ద్వారా. అదే మాట కూడా దావీదు అంటూ ఉన్నాడు, నీవిచ్చిన వాక్యం ఏది? బైబిల్ కదండి. బైబిల్లో ఉన్న వాక్యాలు, బైబిల్లో ఉన్న మాటలు ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యెడల మనం ఎలా భయభక్తులు కలిగి ఉండాలో నేర్చుకోవడం కొరకు దేవుడి మాటలు మనకి ఇచ్చాడు. కాబట్టి నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిస్తూ ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీవిచ్చిన వాక్యం అంటే దేవుడిచ్చినటువంటి మాటలు ఎవరిలో? మనుషులలో. ఎవరి భయమును? దేవుని భయమును. ఈరోజు దేవుని భయం లేదు కానీ మిగతా అన్ని భయాలు మనలో ఉన్నాయి కదండి. దేవుని భయం లేదు కానీ మొత్తం అన్ని భయాలు ఉన్నాయి. పొద్దున్న లెగిస్తామా లేకమని ఒక భయం, బతికితేనా బతకనని భయం, లేదంటే అప్పులు ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తారనే భయం, లేదంటే దెయ్యం ఉందనే భయం, లేదంటే ఈ సమస్యలు ఉన్న భయం. అన్ని సమస్యలు సంబంధించిన భయాలు ఉన్నాయి కానీ ఈ రోజుల్లో మనుషులు ఏ భయం లేదంటే కనుక దేవుని కూర్చున్నటువంటి భయము లేదు. అందుకే ఇక్కడ గ్రంథకథ చాలా చక్కగా రాశాడు. నీవిచ్చిన వాక్యము మనుషులలో భయానికి కలగజేస్తుందంటే సరిపోదును. అక్కడ ఏముంది? నీ భయము పుట్టిస్తూ ఉంది. అంటే దేవుని యొక్క వాక్యం మనలో లేకపోతే దేవుని కూర్చున్న భయం మనలో ఉండదు. మిగతా భయాలు ఉంటాయి. మనుషులంటే భయం కొంతమంది పడతారు, కొంతమంది ఏమో క్రూర మొగాలంటే భయపడతారు, కొంతమందికి ఏమో బొద్దికంటే భయము, కొంతమందికి అంటే ఇంకా కొన్ని భయాలు ఉంటాయి, కొన్ని ఫోబియాలు ఉంటాయి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడికి భయం ఉందని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం అంటే భయం లేదు. ఎందుకు భయం లేదంటే వాళ్ళలో దేవుని యొక్క వాక్యం అనేది లేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్న మన నలుగురు మనం ప్రశ్న చేసుకున్నట్లయితే, ఇక్కడ ఉన్న వాళ్ళు మనము ప్రశ్న వేసుకున్నట్లయితే దేవుని భయం నాలో ఉందా లేదా అని మనం వెరిఫై చేసుకుంటే ఆ ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఉందంటే దేవుని వాక్యం నీ దగ్గర ఉన్నట్టు. దేవుని యొక్క వాక్యం నీ దగ్గర ఉన్నట్లయితే నువ్వు దేవునికి భయపడతావు. ఏ విషయంలో భయపడతావంటే పాపం జోలికి వెళ్ళవు, పాపం చూడవు, దేవునికి ప్రయారిటీ ఇస్తావు, దేవుడు చూస్తున్నాడని ఒక భయం నీలో ఉంటుంది. ఇవన్నీ కూడా వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వారి యొక్క లక్షణాలు. అదే విషయాన్ని ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. మన డైలీ ప్రార్థన కూడా ఇదే ఉండాలి. మన ప్రార్థనలో ఈ వచనము కంపల్సరీ మనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు వాక్యం చదువుకుంటాము, ఆ వాక్యం నా హృదయంలో ఉండాలి. ప్రభా ఆ నీ మాటలు నా హృదయంలో ఉన్నాయనుకో నాలో ఏముంటుంది? నీ భయము ఉంటుంది. ఆ వాక్యం నాకు స్థిరపడిపోవాలి, అంటే స్టాంప్ పడిపోవాలి హృదయంలో, మర్చిపోకూడదు ప్రభు. ఎందుకంటే నీ వాక్యం నాలో ఉందనుకో పాపం చేయకుండా ఏమవుతుందంటే వాక్యం ఆపుతుంది. ఒకవేళ ఎవరన్నా వెళ్తున్నారో చూడాలనుకోండి, వెంటనే వాక్యం ఏం చేస్తుంటే మోపు చూపు పాపం అంటుంది. లేదంటే కనుక ఏదైనా ఎక్కడ పరిగెట్టాలనుకోండి, ఆ పాస్టర్ కూర్చుని చూడకుండా వెళ్ళొద్దని చెప్పి వాక్యం మనల్ని గద్దిస్తుంది కదండి.
లేదంటే కనుక ఏదైనా బూతులు మాట్లాడుతున్నప్పుడు బూతులు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏంటంటే వ్యర్థమైన మాటలు ఈ నోటినైతే కూడా వచ్చినప్పకూడదని చెప్పి వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే గద్దిస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ఆఫ్ చేస్తుంది. కాబట్టి ప్రియదినులారా, నీవిచ్చిన వాక్యం మనసులో నీ భయమును పుట్టిస్తూ ఉంది. అది నీ సేవకునికి స్థిరపరచమని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ప్రార్థన చేద్దాం. యోసేపు, దేవుని యొక్క వాక్యం యోసేపులో ఉంది. యోసేపు దేవునికి భయపడ్డాడు కనుక అతను దేవుడు ప్రేమించిన వ్యక్తి యోసేపుగా కనిపిస్తూ ఉన్నాడు. యాకోబు ప్రేమించిన వ్యక్తి యోసేపుగా కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ప్రియదినులారా, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతను అందగాడు, రూపవంతుడు, సుందరులైనప్పుడు కూడా ప్రియదినులారా, యోసేపులో ఏ విధమైన గర్వం లేదు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి యోసేపు తన తండ్రి యొక్క మందను మేపుతూ ఉన్నాడు. తన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా తండ్రి మాటను వినే వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అతను చెడుతనమును విసర్జించేవాడు. నేనే పవిత్రంగా ఉన్నాను కదా, నేను యథార్థంగా ఉన్నాను కదా, నేను నీతిమంతులుగా ఉన్నా అనుకోలేదు, నా అన్నలో కూడా ఆ విధంగా ఉండాలని చెప్పి చెడు సమాచారమును తన తండ్రికి తెలియజేస్తూ. ఎందుకంటే యోసేపు తన అన్నకు బుద్ధి చెప్పలేడు, యోసేపు తన అన్నకి మంచి విషయాలు చెప్పలేడు. ఎందుకంటే అతను చిన్నవాడు. బుద్ధి ఎవరు చెప్తారంటే తండ్రి చెప్తాడు. కాబట్టి తన అన్నలు చేసే చెడు పనులను కూడా తన తండ్రికి చేరవేశాడు. ఎందుకంటే తన తండ్రి గద్దిస్తాడు, నా తండ్రి నాన్నలకి బుద్ధి చెప్తాడు. కాబట్టి నేను ఎలాంటి జీవితం కలిగి ఉన్నానో నాన్నలు కూడా అలాంటి జీవితం కలిగి ఉంటానని మంచి మనసు కలిగిన వ్యక్తి ఎవరంటే యోసేపు. నేను రక్షించబడ్డాను, నాన్నలు కూడా రక్షించబడతారు. నేను పాపాన్ని విసర్జించుకున్నాను, నాన్నలు కూడా పాపాన్ని విసర్జిస్తారు. ఎందుకంటే ఆ విషయాలు నా తండ్రికి చేరవేయాలి అన్న ఉద్దేశంతో తన తండ్రికి చేరవేశాడు తప్ప తన అన్నల మీద స్వార్థంతో కాదు. లేదంటే తండ్రి దగ్గర ఏదో మంచి మార్కులు కొట్టేద్దామని ఉద్దేశం కాదు. వారు అలాగే ఉండిపోతే కనుక వాళ్ళ అన్నలు ఏమైపోతారు? పాడైపోతారు, పాపానికి దోషకమైపోతారు. కాబట్టి అది ఎవరికి ఇష్టం లేదంటే తన తమ్ముడైనటువంటి యోసేపుకి ఇష్టం లేదు. అందుకని చెడు సమాచారాన్ని ఎవరికి చేరేసాడు కనుక తన తండ్రి అయినటువంటి యాకోబుకి చేరవేశాడు. కాబట్టి అంత మంచి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రియదులారా, యోసేపు ప్రమేయం లేకుండా యవనస్తుడి సందర్భం అనేది ముగించబడదు. కాబట్టి అంత ప్రయారిటీ యోసేపుకి ఎలాగొచ్చిందంటే అతను దేవుని ఎడల భయభక్తి కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు ఆ భయము, ఆ భక్తి మనలో ఉందా లేదా? ఆ భయము భక్తి ఎలా వస్తుందండి కనుక దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనలో ఎలా ఉంటుందంటే కనుక దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు కూడా మనము చదవాలి, గ్రహించుకోవాలి, ధ్యానించుకోవాలి, హృదయంలో భద్రపరుచుకోవాలి. తద్వారా దేవుని యొక్క భయం మనలో ఉంటుందనే విషయం తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.